హలో నమస్తే, నేను అశోక్. దేశమంతా కూడా ఇండిగోకి సంబంధించిన క్రైసిస్ కనిపిస్తుంటే 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రము ఇప్పుడు ఒక వీడియో సంచలనంగా మారుతూ వస్తుంది. ఆ వీడియో ఏంటంటే రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ అర్నాబ్ గోస్వామికి సంబంధించి. అయితే ఇండిగోకి సంబంధించిన సంక్షోభం మీద అన్ని మీడియా ఛానల్స్ వార్తా కథనాన్ని ప్రసారం చేస్తూ వస్తున్నాయి. వాళ్ళ మీడియా ఛానల్స్లో వివిధ రకాలుగా డిబేట్లు పెడుతున్నారు. వివిధ వ్యక్తులందరూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరగటము, ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకోవటము, ఇవన్నీ కూడా కామన్గా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మీడియా హౌస్లో కూర్చొని ఒకళ్ళ మీద ఒకళ్ళు వివాదంగా, ఒకళ్ళ మీద ఒకళ్ళు తిట్టుకు పోసుకునే విధంగా డిబేట్లు జరగడం తప్ప ఒక ఇష్యూకి సాల్వ్ అయినటువంటి సిచ్యువేషన్ అయితే ఇప్పటివరకు ఎక్కడా లేదు. అది గత కొంతకాలంగా అది విపరీతంగా పెరిగిపోయింది. ఒక 4-5 సంవత్సరాలుగా అయితే మెయిన్గా మోదీ మరోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత అది పీక్ లెవెల్కి చేరిపోయింది. మీడియా కూడా ఒక స్టాండ్ తీసుకొని ఈ పార్టీకి మద్దతుగానో లేదంటే మీడియా ఇంకో పార్టీకి మద్దతుగానో మాట్లాడేటువంటి సిచ్యువేషన్స్ తప్ప ఎక్కడా కూడా పబ్లిక్ ఇష్యూస్ని అడ్రస్ చేసి ఆ ఇష్యూస్ని సాల్వ్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదు. అయితే ఈ ఇండిగోకి సంబంధించిన సంక్షోభం ఎప్పుడైతే వచ్చిందో దేశవ్యాప్తంగా వందల కొద్ది ఫ్లైట్స్ ఆగిపోవడము, ఆ తర్వాత లక్షల మంది ప్రయాణికులందరూ కూడా ఎయిర్పోర్ట్లో ఇబ్బందులు పట్టడము, దాని మీద అన్ని మీడియా ఛానల్స్ కూడా కవర్ చేస్తున్నాయి. అదే ప్రాతిపదికన రిపబ్లిక్ టీవీ కూడా అర్నాబ్ గోస్వామికి సంబంధించినటువంటి డిబేట్లో కూడా ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి టీడీపీకి సంబంధించినటువంటి స్పోక్స్ పర్సన్గా ఉన్నటువంటి దీపక్ రెడ్డి డిబేట్లో కూడా పార్టిసిపేట్ చేస్తూ వచ్చారు. అర్నాబ్ గోస్వామి డిబేట్కి సంబంధించి ఆయన కూడా టీడీపీ స్పోక్స్ పర్సన్గా జాయిన్ అవుతూ వచ్చారు. అయితే ఈ సమయంలో అర్నాబ్ గోస్వామికి అలాగే దీపక్ రెడ్డికి మధ్య ఒక సంభాషణ జరుగుతూ వచ్చింది. వీళ్ళిద్దరి మధ్య కొద్దిగా మాటల దాడి జరగటము, అయితే ఆ టైంలో దాన్ని కవర్ చేసుకోవడానికి లోకేష్ ప్రైస్ని పెంచడానికి లేదంటే లోకేష్ మెప్పు పొందడానికో దీపక్ రెడ్డి లోకేష్ పేరుని అనవసరంగా ఇన్వాల్వ్ చేసుకుంటూ వచ్చారు. అక్కడ అవసరం లేకపోయినప్పటికీ కూడా ఆయన మెప్పు పొందడానికి నేను ఆయన వెనక ఉన్నటువంటి వ్యక్తిని, ఆయన వెంటే నడిచేటువంటి వ్యక్తిని అనేటువంటి ఇంప్రెషన్ చూపించుకోవడం కోసం దీపక్ రెడ్డి ఆ డిబేట్లో మాట్లాడుతూ వచ్చారు. దాని మీద ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అసలు హూ ఈజ్ లోకేష్, ఏవియేషన్కి లోకేష్కి ఏంటి సంబంధము, ఆయన ఒక స్టేట్ అఫైర్స్కి సంబంధించిన ఒక మినిస్టరు, సెంట్రల్ మినిస్ట్రీకి సంబంధించిన అఫైర్స్లో ఆయన ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు, ఇండిగోకి ఆయనకి ఏం సంబంధం అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున అర్నాబ్ గోస్వామి ప్రశ్నిస్తూ వచ్చారు. దీపక్ రెడ్డి మీద విమర్శలు చేసుకుంటూ వచ్చారు. అసలు మీరు ఏ పాలసీ విధంగా ఇవన్నీ మాట్లాడుతున్నారంటూ కూడా ఒక విధంగా ఆయన్ని ఒక విధంగా తిట్టినట్టే చేశాడు. సరే, ఇదంతా కూడా పాలసీల పరంగా లేదంటే సిచ్యువేషన్ పరంగా మాట్లాడేటువంటి అంశాలు. కానీ దీన్ని ఇప్పుడు ఎందుకు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కావచ్చు, మెయిన్గా తెలుగు మీడియాకి సంబంధించి కొన్ని ఛానల్స్ పర్టికులర్గా వైరల్ చేస్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఏవియేషన్ మినిస్టర్ మన తెలుగువాడు, మన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఒక ఎంపీ, ఆయనకు ఒక మంచి అవకాశం వచ్చింది ఏవియేషన్ మినిస్టర్గా. దాన్ని గుర్తిస్తారా, గుర్తించరా, లేదంటే మీకు ఇష్టం ఉందా, మీకు ఇష్టం లేదో వదిలేసేయండి. ఒక విధంగా ఒక తప్పిదం జరిగింది. ఆ తప్పిదం జరిగినప్పుడు అది కేంద్ర ప్రభుత్వంలో ఉండి ఈయన ఒక్కటే చేసిందా, లేదంటే మిగతా పెద్దలకి సంబంధించి ఉంటుందంటే ఖచ్చితంగా ఈయన ఒక్క అండర్లో అయితే ఉండదు. ఈయనతో పాటు క్యాబినెట్ ఉంటుంది, క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు ఉంటారు, ప్రధానమంత్రి మోదీ ఉంటారు, హోమ్ మినిస్టర్ అమిత్ షా ఉంటారు, అలాగే డీజీసీ అధికారులు ఉంటారు, వీళ్ళందరూ కూడా ఉంటారు కదా. మరి వాళ్ళెవ్వరికీ వర్తించినటువంటి ఒక తప్పు, వాళ్ళెవ్వరికీ ఆపాదించినటువంటి ఒక తప్పుల్ని కేవలం ఎందుకు రామ్మోహన్ నాయుడికే ఆపాదించి చూపుతున్నారు? సరే, ఆపాదించారు, దాన్ని మనం ఇంత పెద్ద ఎత్తున మీడియాలో ట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఏంటిది? దాన్ని ఇంత పెద్ద ఎత్తున విమర్శలు చేయాల్సినటువంటి అవసరం ఏంటి? దాని మీద డిబేట్లు పెట్టి మరి రామ్మోహన్ నాయుడిని తిట్టాల్సిన అవసరం ఏముంటుంది? అంటే మన తెలుగువాడి పరువు మనం తీయడమే కాదు, నేషనల్ వైడ్ మొత్తం కూడా తీస్తూ ఉన్నారు. దాన్ని మనం ఇంకా ఇక్కడ ప్రచారం చేసి ఇంకా ఇక్కడ డబ్బా కొట్టి ఉన్నత కాస్త కూడా ఊడ్చే విధంగా చేయాలనేటువంటి ఒక పరిస్థితికి ఈరోజు తెలుగు మీడియా దిగజారింది అనేది కూడా మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే వీళ్ళిద్దరికి సంబంధించిన ఇష్యూలో మీరు దూరి, మీరు ఇన్వాల్వ్ అయిపోయి దాని మీద పెద్ద పెద్ద డిబేట్లు పెడతా ఉన్నారు. రామ్మోహన్ నాయుడు ఒక్కడ డ్యాన్స్ వేసింది, మీరు ఎవరు వేయలేదు డ్యాన్సులు? మీ పిల్లల ఫంక్షన్స్లో లేదంటే మీ మ్యారేజెస్ ఈ ఫంక్షన్స్లో చాలా చోట్ల వైసీపీ నేతలు కూడా డ్యాన్స్ వేసిన వీడియోస్ ఉన్నాయి కదా, మిగతా టీడీపీ నేతలు కూడా డ్యాన్స్ వేసిన వీడియోలు ఉన్నాయి కదా. డ్యాన్స్ వేసినంత మాత్రాన ఆయన రాజకీయ నాయకుడు కాకుండా పోతాడా, కేంద్ర మంత్రి కాకుండా పోతాడా? తప్పు జరిగింది, ఆ తప్పుని ఎలా సరిదిద్దుకోవాలని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. కేవలం ఇది రామ్మోహన్ నాయుడు చేతుల మీదుగా జరిగినటువంటి ఒక తప్పుగానే ఎలా పరిగణిస్తారు? ఖచ్చితంగా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీగా ఆయన ఉన్నాడు, ఆయనకి సంబంధించి ఆ బాధ్యత ఆయన తీసుకోవాలి. దాంతోపాటు తప్పు జరిగింది ఎందుకు, దాని వెనకాల ఎవరున్నారు, దీన్ని ఎవరన్నా ఆర్గనైజ్డ్గా చేశారా, కావాలని చేశారా అనేటువంటి చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత క్యాబినెట్ది. కేంద్ర క్యాబినెట్ దానికి సంబంధించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. దాన్ని ఏదో ఎవరో ఒక నేషనల్ మీడియాకి సంబంధించిన ఒక వ్యక్తి రామ్మోహన్ నాయుడిని ప్రశ్నించాడు, రామ్మోహన్ నాయుడు తిట్టాడు కాబట్టి దాన్ని మనం ఇక్కడ వీడియోలు వేసి దాన్ని పెద్ద ఎత్తున ట్రోల్స్ చేసి దాని మీద పెద్ద ఎత్తున మీరు డిబేట్లు పెట్టి దాన్ని రామ్మోహన్ నాయుడిని తిడుతున్నాడు. ఎందుకంటే వాళ్ళు మనకి నచ్చని పార్టీ వ్యక్తులు కాబట్టి, వాళ్ళు టీడీపీ పార్టీ వ్యక్తి కాబట్టి, టీడీపీకి సంబంధించిన వ్యక్తిని నేషనల్ మీడియా వైడ్లో క్వశ్చన్ చేశారు కాబట్టి దాని మీద విమర్శలు చేస్తున్నారు. మరి ఇదే అర్నాబ్ గోస్వామి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి విపరీతంగా మాట్లాడాడు కదా, జగన్మోహన్ రెడ్డి మీద విపరీతంగా తిట్లు తిడుతూ వచ్చాడు కదా.
అసలు ఏ బేసిస్ మీద జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి అని చెప్పేసి విమర్శలు చేసుకుంటూ వచ్చారు కదా. మరి అప్పుడు ఎందుకు మీరు అర్నాబ్ గోస్వామిని గొప్పగా చూపించలేదు? ఇప్పుడు ప్రశ్నించాడు కాబట్టి, లోకేష్ని హూ ఈజ్ లోకేష్ అన్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన్ని ఒక బూచిగా చూపించి దాన్ని మీరు క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్పే. ఒక ఇష్యూకి సంబంధించి మన తెలుగువాడు ఒక తప్పిదం జరిగింది, మన తెలుగు రాష్ట్రానికి సంబంధించిన ఒక కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఆయనకి ఏదో తప్పిదం జరిగినప్పుడు అండగా ఉండకపోయినా పర్లేదు కానీ, సపోర్ట్ చేయకపోయినా పర్లేదు కానీ, దాన్ని ఇంకా విమర్శలకు దారితీసి దాని ఒక పెద్ద ఎత్తున నెగిటివ్ ప్రోపగండా చేసే విధంగా చేస్తే మాత్రము అది ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితి రేపు మనకు కూడా వస్తే మన సిచ్యువేషన్ ఏంటో కూడా ఒకసారి అర్థం చేసుకోండి. ఆయన చేతిలో ఆయన స్వహస్తాలతో చేసినటువంటి తప్పిదం అయితే కాదు. ఇండిగో ముందుగానే ప్రీ ప్లాన్డ్గా చేసుకుంటూ వచ్చింది. దీనికి సంబంధించి వాళ్ళు ఏం చేయాలి వాళ్ళే చెప్పారు. ఇండిగో సీఈఓ చెప్పాడు, మేము ఈ క్రైసిస్ వస్తుందని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, దీనికి సంబంధించిన పరిణామాలు ఉంటాయని కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము మా ప్రొటెస్ట్ని ఒక్కదాన్నే తెలియజేయాలనుకున్నాము. ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి కొత్త నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనల్ని మాకు అంగీకరించవు, మాకు కొంత వెసులుబాట్లు ఇవ్వాలని చెప్పేసి ఆయన కోరుతూ వచ్చాడు. సో దానికి సంబంధించి వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నటువంటి వర్షన్ ఒకలా ఉంటే, దానికి ఒక్కదానికే రామ్మోహన్ నాయుడు ఏదో చేశాడు, రామ్మోహన్ నాయుడు తప్పిదం వల్ల ఇదంతా జరిగిపోయింది, రామ్మోహన్ నాయుడు ఒక్క ఇనిషియేషన్తో ఇవన్నీ జరుగుతూ వచ్చినాయా? చాలామంది వ్యక్తులు ఉన్నారు కదా ఇంకా మిగతా వాళ్ళు. క్యాబినెట్లో ఆమోదం లేకుండా ఇంత పెద్ద డిసిషన్ని రామ్మోహన్ నాయుడు ఒక్కడే తీసుకుంటాడా? క్యాబినెట్ ముందు పెట్టాలి, క్యాబినెట్ అప్రూవల్ తీసుకోవాలి, మిగతా సహచార మంత్రులతో మాట్లాడాలి, వాళ్ళ దగ్గర నుంచి ప్రోస్ క్రాన్స్ అన్నీ తీసుకోవాలి. ఏ అడ్వాంటేజెస్ ఏముంటాయి, దీనివల్ల ఏమైనా మార్పులు చేర్పులు వస్తాయా, మిగతా ఏవియేషన్కి సంబంధించిన ఇబ్బందులు ఏమైనా వస్తాయి, వీటన్నిటిని కూడా చర్చించిన తర్వాతే కదా తీసుకునేది. మరి మిగతా వాళ్ళందరికీ ఉన్నటువంటి బాధ్యత, మిగతా వాళ్ళందరికీ రానటువంటి బాధ్యత ఒక రామ్మోహన్ నాయుడికి వచ్చిందా? ఖచ్చితంగా ఆ శాఖ మంత్రిగా ఒక తప్పిదం జరిగితే ఆయనకి ఆ బాధ్యత ఉంటుంది. కానీ దాన్ని ఎంతవరకు, ఆ పరిమితి ఎంతవరకు, ఆ పరిమితిని ఎక్స్ట్రీమ్కి తీసుకెళ్ళి మరి విమర్శలకు దారితీసే విధంగా కూడా చేస్తున్నటువంటి కొన్ని పిచ్చి ప్రయత్నాలు, కొన్ని పిచ్చి డిబేట్లు, కొన్ని పిచ్చి వార్తలు కూడా అవి మన తెలుగు ప్రజల యొక్క వాళ్ళకు ఉన్నటువంటి ఖ్యాతిని, వాళ్ళకు ఉన్నటువంటి గౌరవాన్ని తగ్గించే విధంగా ఉన్నాయి తప్ప కూడా దాన్ని ఎక్కడా కూడా పెంచే విధంగా అయితే లేదు. ఈరోజు టీడీపీ వాడిని తిట్టినంత మాత్రాన అర్నాబ్ గోస్వామి మంచివాడు అయిపోడు, గతంలో జగన్మోహన్ రెడ్డిని తిట్టినంత మాత్రాన టీడీపీ వాళ్ళకి అర్నాబ్ గోస్వామి మంచివాడు అయిపోడు. ఏదైనా సరే ఒక న్యూస్ ఛానల్ లేదంటే దానికి సంబంధించిన ఒక ఎడిటర్ ఎలా బిహేవ్ చేస్తారో కూడా మీకు కూడా అర్థమైపోయి ఉంటుంది కదా. ఇప్పుడు పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయో కూడా తెలుస్తుంది కదా, సిచ్యువేషన్ తగ్గట్టు ఎలా మారిపోతున్నాయో అన్నీ కనిపిస్తున్నాయి కదా కళ్ళకి. అయినా కూడా దాన్ని ఒక విధంగా మనకు నచ్చని వాడిని తిట్టాడు కాబట్టి వాళ్ళు ఎంత మంచోడైనా చెడ్డోడైనా వాడిని నెత్తిన పెట్టుకొని ఊరేగుదామనే స్థితికి వచ్చినటువంటి కొన్ని మీడియా ఛానల్స్, సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి కొన్ని ప్రచారాన్ని ఖచ్చితంగా ఆపేయండి. ఇది ఖచ్చితంగా మంచి పద్ధతి కాదు. ముఖ్యంగా మన తెలుగు వారిని మిగతా వాళ్ళు కించపరచడం ఎలా ఉంటుందో పక్కన పెడేస్తే మనల్ని మనమే కించపరుచుకుంటున్నాం, మన పరువు మనకు మనమే తీసుకుంటున్నాం. అంత దారుణంగా ఈరోజు తెలుగు మీడియా ఛానల్స్, తెలుగుకు సంబంధించిన రాజకీయాలు తగలబడ్డాయనేది కూడా ఖచ్చితంగా చెప్పొచ్చు.